మొత్తం చింపేసిండు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేడు, అట్లా చింపేసిండు సినిమా. ఆ బొమ్మలో నుండి అయితే కాలుస్తాడు, నిజంగా చాలా బాగుందండి. రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పలేము, చాలా బాగుంది. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ హైలైట్స్ అంటే వారి డైలాగ్స్, పంచ్లు, ట్విస్ట్లు అండ్ వన్ మోర్ టైం క్లాక్ షేప్ లో యాక్షన్ సీన్ ఉంటుంది. మూవీ కొంచెం బాగానే ఉందన్న, కాకపోతే రెగ్యులర్ అంటే నార్మల్ స్టోరీ. కేజీఎఫ్ తొక్క అనే రేంజ్లో అయితే ఎలివేషన్స్ పడ్డాయి, కానీ ఎందుకో ఎలివేషన్కి ఇచ్చేంత జస్టిఫికేషన్ అయితే ఇవ్వలేదు. ఆ జస్టిఫికేషన్ మిస్ అయింది. ప్రతి సినిమా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు సైన్తో తీసుకున్నా, సలార్ తీసుకున్నా, అంతా పార్ట్ 2లో చూసుకోండి, పార్ట్ 2 ఎలివేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు తప్ప ఇందులో ఇచ్చిన ఎలివేషన్స్కి జస్టిఫికేషన్ అయితే లేదు. అండ్ డిఓపి చాలా బాగుంది. ఆ డైరెక్టర్ కూడా సినిమాటోగ్రఫర్ అవ్వడం వల్ల ప్రతి సీన్ కూడా చాలా బాగా తీశాడు. అండ్ ఎడిటింగ్ కూడా తనే తీసుకోవడం వల్ల ఏంటంటే అంతా ప్యారల్గా రన్ అవుతుంటాయి. ప్యారల్గా ఒక 3-4 స్టోరీస్ లాగా ఎడిటింగ్ చేశారు. అలాంటి ఎడిటింగ్ తెలుగులో యాక్సెప్ట్ చేయరు అంత ఎక్కువ. అది కాకుండా బీజిఎం కూడా తను కొత్తతనైనా సరే చాలా టాప్ క్లాస్లో ఇచ్చారు, అది బాగుంది. డార్క్ కామెడీ కొంచెం ట్రై చేశారు కానీ అది పెద్ద వర్కౌట్ అయినంత ఇదైతే లేదు. యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అయినా, తన మేకవర్ అయినా అవన్నీ చాలా బాగున్నాయి. ఫ్లాష్ బ్యాక్ కూడా అంత కొంచెం బోరింగ్ ఉంది. పార్ట్ 2 అదే చెప్తున్నాయి కదా, ఇప్పుడు సైన్లో ఎలా అయితే మనకి బిల్డప్ షాట్స్ అన్ని రైట్ చేసి లాస్ట్లో పార్ట్ 2 ఉందని పెట్టేస్తారు, ఇందులో కూడా సేమ్ అంతే. ఏదో తీయాలని తీస్తారు తప్ప అంత తీయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు కేజీఎఫ్ అయినా, సలార్ అయినా అవి స్టోరీ ఎక్స్టెన్షన్స్, వాటికి పార్ట్ 2 ఉంటే ఓకే. కానీ ఇలా సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, బాగా లేపాడు. పార్ట్ 2 కోసం వెయిటింగ్. రవితేజ యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉంది అసలు. స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? స్టోరీ కొంచెం స్లో ఉంది, స్టోరీ చాలా తక్కువ ఉంటుంది. కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్స్ అయితే ఉన్నాయి రవితేజకి. తెలుగులో కూడా ఒక కేజీఎఫ్ అనుకోవచ్చు. అనుపమ ఇన్ని రోజుల తర్వాత వచ్చింది కదా, ఎలా చేసి? అనుపమ అది ఒక చిన్న క్యారెక్టర్, ఏంటంటే కథను ముందుకు తీసుకెళ్లే క్యారెక్టర్. క్యారెక్టర్ అంతా కూడా, సినిమా అంతా కూడా రవితేజ ఎలివేషన్స్. స్టోరీ కొంచెం తక్కువ ఉంటుంది, రవితేజ ఎలివేషన్స్ ఎక్కువ ఉంటాయి. నవదీప్ కూడా చాలా బాగా చేశారు, రవితేజకి సపోర్టింగ్ క్యారెక్టర్. హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, కానీ స్టోరీ అంతా కూడా వెపన్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్న స్టోరీ, కానీ సినిమాలో వేరే స్టోరీ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా సూపర్ ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ సూపర్ ఉన్నాయి అసలు. ఏ బాబుది? రవితేజదా? చిన్న బాబుది ఏంటంటే పబ్జీ గురించి చెప్తుంటాడు అన్నమాట. సినిమాని పబ్జీతో కంపేర్ చేస్తూ చెప్తాడు. పబ్జీ లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తారు సినిమా అంతా కూడా. సెకండ్ హాఫ్లో వేరే లెవెల్ ఉంటుంది అనమాట. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ గూస్ బంప్స్ వస్తాయి సినిమా అంతా కూడా. సెకండ్ హాఫ్ స్టోరీ బాగుంది, ఫైట్స్ మస్తున్నాయి, ఫైట్స్ ఘోరంగా మరి ఇట్టిగా రవితేజ యాక్టింగ్ బాగుంది, సూపర్ బాగుంది.